యానం ప్రజలందరికీ నా నమస్కారం. గత కొన్ని రోజులుగా యానంలో జరుగుతున్న ఈ డంపింగ్ యార్డ్ సమస్య గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. కొత్తగా గోపాల్ నగర్లో డంప్ చేయిస్తూ మన రీజనల్ అడ్మినిస్ట్రేటర్ మున్స్వామి గారు పోలీస్ ప్రొటెక్షన్తో ఒక డంప్ చేయడం జరిగింది. దీనికి నేను మొదటి రోజు నుంచి కూడా యానం ప్రజలకి చెప్పేది ఒకటే విషయం. దీంతో నేను ఏ రాజకీయం చేయదలుచుకోలేదు, ఏది అవసరం కూడా లేదు. కానీ కనకాలపేట ప్రజలందరూ కూడా, యూకేవి నగర్ ప్రజలందరూ కూడా, భీమ్ నగర్ ప్రజలందరూ కూడా ఎంతైతే ఇబ్బంది పడుతున్నారో అది ఒక శాసనసభ్యుడిగా నన్ను గెలిపించిన తర్వాత నేను అది చేయలేకపోతే అది నా తప్పు అని ఒక కోర్టు ఆర్డరు, అదేవిధంగా ఒక ఎల్జీ గారి ఆర్డరు, అదేవిధంగా ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారం అక్కడ ఉండకూడదన్న విషయం ఒక 4.5 years నుంచి ఫైట్ చేస్తూనే వస్తున్నాం. దాని యానం ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. దానికి నేను ఆ రోజు మరి ముఖ్యంగా ఒక క్లీనింగ్ అక్కడ ఎకోపీ అని చెప్పి వాళ్ళు దాన్ని లెగసీ వేస్ట్ని క్లీన్ చేయడానికి వచ్చారు. వాళ్ళది అయిపోతూ ఉన్న టైంకి అప్పటి వరకు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాం. వాళ్ళది అయిపోతుంది ఇంకొక 2 రోజులు అనగా నేను అక్కడికి వెళ్ళి ఆపడం జరిగింది. దానికి ఏంటంటే ఒక ప్రత్యామ్నాయం ఖచ్చితంగా 2 నెలలు అన్న సుమారు 16 నెలల వరకు దానికి ఇంటుకుని రావడం జరిగింది. ఈ పరిస్థితిలో గోపాల్ నగర్ ప్రజలకి అక్కడ షిఫ్టింగ్ ఉండదు అని చెప్పి ఆల్ పార్టీస్ తరపు నుంచి నేను అవనమండి ఆ రోజు ధర్నా పెట్టిన చోట పబ్లిక్ మీటింగ్లో కూడా ప్రజలకి అనుగుణమైన చోటు, ఎవరికి ఇబ్బంది లేని చోటునే అది పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో కూడా గోపాల్ నగర్ ప్రజలందరూ దాన్ని అడ్డుకుంటున్నారు. ఖచ్చితంగా అక్కడ ఉండకూడదు, ఎవరికి ఇబ్బంది లేని చోట, మన సీఎం గారు ఆంధ్ర అంటున్నారు, లేకపోతే ఇంకో చోట అంటున్నారు, ఏదో ప్రైవేట్ సైట్ అంటున్నారు, ఎక్కడైనా కూడా ప్రజలు ఇష్టపడిన చోట, ఎవరికి ఇబ్బంది లేని చోట ఇది పెట్టాలని చెప్పి ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో కూడా మన స్పీకర్ గారికి, అదేవిధంగా సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది. ఇక మన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గురించి చెప్పాలంటే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందంటే, గత 4-5 రోజులుగా ఏమైతే సమస్యలు నేను ఇక్కడ మాట్లాడుతున్నానో, ఈ మెర్జింగ్ ఆఫ్ స్కూల్స్, పిల్లలకు అక్షయ పాత్ర కానివ్వండి, లేకపోతే ఇండివిజువల్ ఒక్కొక్క ఐటెం ఏవైతే మాట్లాడుతున్నానో నేను దాన్ని వీడియో చేసి పెడితే నాకు ఆశ్చర్యం అంటే నాకు అర్థం కాలే. ఎంత చీప్గా అతను ఎలా బిహేవ్ చేస్తాడో. అంటే నాకు లోపల మాట్లాడేవి ఒక్కొక్క రోజు ఒక ఫోటో వస్తుంది, ఒక వీడియో వస్తుంది, కొన్ని రావట్లేదని కూడా చెప్పాను. ఏమైతే అంశాలు నేను మాట్లాడాను, మాస్టర్ ప్లాన్ అని, లేకపోతే ఈ స్కూల్ మెర్జింగ్ అవని, గెస్ట్ టీచర్స్, ఎన్ఎంఆర్, ఎఫ్టీసీఎల్ఆర్స్ రెగ్యులరైజేషన్, గెస్ట్ టీచర్స్ రెగ్యులరైజేషన్, ప్రతి అంశం నేనే చేసేస్తున్నాను, నేనే చూసేస్తాను. ఈయన చెప్పాడంటే 27వ తారీఖు ఆయన సీఎం గారు నోట్లోకి వస్తారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంకా చాలా చీప్ అనమాట అండి. ఇంకా 30-40 సంవత్సరాలు ఈయన అసెంబ్లీలో ఏం పీక్కోడో కూడా ఎవరికి తెలియదు, ఏం జరిగిందో కూడా ఏమీ తెలియదు. ఇక్కడ తను చెప్తున్నాడు, ఇక్కడికి వచ్చి నుంచున్నాడు. మొన్న లోపల 11:30 రాత్రి 11:30-12 గంటల వరకు అసెంబ్లీ జరుగుతుంటే ఈయనకి కింద నుంచి ఒక యాంగిల్లో ఒక ఫోటో తీయాలి, పైనుంచి యాంగిల్లో ఒక ఫోటో తీయాలి. నేను ఇక్కడికి వచ్చి ఫైల్ పట్టుకుని 33 మంది శాసనసభ్యులు, సుమారు 6 మంత్రులు, ఒక సీఎం, ఒక స్పీకర్, అందరూ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఉన్న హౌస్లో అంత ఉంటే నేను బయట నుంచి నువ్వు వచ్చి నీకు ఏంటి ఇక్కడ నేను ఉన్నానో, నేను చెప్తేనే అసెంబ్లీ అంతా నడిచేస్తున్నట్టు అసెంబ్లీ ముందు నుంచుని ఒక విధమైన అతను ఏమన్నా ఒక ట్రాన్స్లో ఉంటున్నాడేమో అన్న ఫీలింగ్ అండి. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. పని ఇక్కడ ఒక శాసనసభ్యుడిగా మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో, అది మెర్జింగ్ ఆఫ్ స్కూల్ది ఇప్పుడు కాదండి, ఒక 1.5-2 months బ్యాక్ నేను ఇష్యూ వచ్చిన ఎరైజ్ అయిన వెంటనే హోమ్ మినిస్టర్ గారు ఇంటికి వెళ్తే, అశోక్ ఏం చేద్దాం, ఇది ఓకే వద్దు ఆపేద్దాం సార్. అసలు ఆ టాపిక్కే లేదు. మరి ఇతను దాన్ని క్రియేట్ చేసేసి యానంలో ఒక టీచర్స్ ఇంటికి పిలిపించేసుకుని, డెలిగేట్ని ఇంటికి పిలిపించేసి ఒక వాతావరణం సృష్టించేసి, నేను ఇప్పుడు ఏం చేసేయాలి, సరే నేను కూర పంచిపెడతాను, పుస్తకాలు పంచిపెట్టేస్తాను, పెన్నులు ఫోటోలు వేసేసుకుని పంచిపెట్టేయాలి. ఇదే తాపత్రయం, ఏదో రకంగా రాజకీయ ఉత్కంఠ నడపాలి, ఇంటికి పిలిపించుకోవాలి, ఇటువంటి ఆత్రం తప్ప మనోడు ఈ మాజీకి ఇంకొక ఏమీ లేదు. ఈ అంశాలన్నీ కూడా ఏమైతే ఉన్నాయో ఒక శాసనసభ్యుడిగా
నాకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా, మీరు నా దగ్గరికి వచ్చినా రాకపోయినా ఇక్కడ రిప్రజెంట్ చేసే పరిస్థితిలో నేనున్నాను. ప్రజలు నన్ను నిలబెట్టారు కాబట్టి ప్రజలందరూ కూడా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉన్నాయి. రాజకీయాల్లో మీకు ఒక నాయకుడు నచ్చచ్చు, ఇంకొకరు నచ్చకపోవచ్చు, ఇది లేదు. కానీ సమస్య తీర్చుకోవడానికి మాత్రం ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడు ఖచ్చితంగా అతను ఇక్కడ రిప్రజెంట్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి అది స్పీకర్ గారి ముందు, శాసనసభ్యుల ముందు, మంత్రుల ముందు, కన్సర్న్ డిపార్ట్మెంట్ మినిస్టర్ ముందు, చీఫ్ మినిస్టర్ ముందు ఇది రిప్రజెంట్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవడో సంఖలో ఫైల్స్ పెట్టుకుని వచ్చి నేనే పీకేస్తున్నాను, నేనే చేసేస్తున్నాను అంటే అది అసత్యం అని ఈ రోజుకైనా కూడా మీరు నమ్మకపోతే, ఒక టీచర్స్ కానీ, ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎంప్లాయీస్ కానీ అన్ని రకాలుగా నాకంటే ఎక్కువ ఎంతో మంది నాయకుల్ని, ఎంతో మంది మంత్రుల్ని, ఎంతో మంది చీఫ్ మినిస్టర్ని చూసిన మీరు ఒక అసలు సంబంధం లేని వ్యక్తి సొల్లు కౌరులు చెప్తున్నాడంటే వాటిల్ని మరి ఎంత దారుణంగా మీరు తీసుకుంటున్నారంటే నాకు అర్థం కావట్లేదు. ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, లోపల ఎస్సీస్ లోన్స్ 5 to 7 lakhs పెంచారు. ప్రతి ఒక్కరికి కూడా 30,000 నుంచి 30,000 40,000 స్కీములు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పి కన్సర్న్ మినిస్టర్ చెప్పారు. అదేవిధంగా ప్రతి గెస్ట్ టీచర్స్కి 284 మంది కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు, 84 మంది గెస్ట్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి రెగ్యులరైజేషన్ జరుగుతుంది అని చెప్పారు. నాకు సంబంధించిన ఇక్కడ లోకల్ గా ఉన్న లీడర్స్ వాళ్ళు కూడా ఉన్నారు, టీచర్స్ సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి సార్ మా గురించి రేస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పారు. మిల్క్ బాయిలర్స్, ఈ కొత్త ఇప్పుడు ఆశా వర్కర్స్ శాలరీస్ గురించి మాట్లాడుతున్నాం. అలా విధంగా ప్రతిదీ ఏమేమి సంబంధించిన విషయాలు ఉన్నాయో ప్రతిదీ అన్ని కూడా మాట్లాడుతూ వస్తే, మొన్న నేను ఆశ్చర్యం ఏంటంటే నేను మాట్లాడిన ప్రతి పాయింట్ అతను వీడియో చేసి నేను మాట్లాడాను. నాకు ఇంకెందుకు చీఫ్ మినిస్టర్ గారికి కూడా నేనే చెప్పాను, నువ్వు చెప్పించే హౌస్ లో ఎట్లా అంటే మల్లాడి కృష్ణారావు చెప్పాడు నేను చేసేస్తున్నాను, మన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పాడు నేను ఇప్పుడు ఇచ్చేసాను. మొన్న ప్రతిదీ అంటే చీపెస్ట్ బిహేవియర్ అనమాట. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని, అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, మొన్న ఇక్కడ సుమారు ప్రైమరీ టీచర్స్ని తీసుకొచ్చి నేనే చేసేస్తున్నారు, లేకపోతే పారా టీచర్స్కి నేనే చేసేస్తున్నాను. మీకు ఒక విషయం అర్థం కాంది, నేను పారా టీచర్స్కి కన్సాలిడేటెడ్ పే మాట్లాడి పెట్టున్నాను ముందే, అది అలా డిలే అవుతూనే వస్తుంది. పారా టీచర్స్ని కూడా ఏ రకంగా అన్యాయం చేయకూడదు, వాళ్ళకి కూడా మనం మంచి చేయాలి. వచ్చేసి ఫోటో తీసేసుకుని 2-3 గంటలు వెయిట్ చేయించి ఇక్కడ దేకించేసి ఏంటి ప్రవర్తన, ఏం చేసేద్దాం, నువ్వు ఇవన్నీ నేను చేసిన మిస్టేక్సా? తమర కొత్త కాలంగా మీటున్న హయాంలో చేసిన మిస్టేక్ని కూర్చుకుంటూ అది ఏది రకంగా అయితే మంచి జరుగుద్ది, వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి హోమ్ మినిస్టర్ గారి కన్సర్న్ డిపార్ట్మెంట్ చీఫ్ చేసుకోవడం, లేకపోతే మిగతా డిపార్ట్మెంట్స్లో ఏ ఇష్యూస్ ఉన్నాయి అన్నీ కూడా మాట్లాడుతూ వస్తుంటే ఆ సొల్లా మరి అది నోరా, అది ఏంటో అర్థం కావట్లేదు. నేను దైవ సాక్షిగా కూడా నేను ఇప్పుడు మాట్లాడిన ప్రతి మాట కూడా నాకు ఒక శాసనసభ్యుడిగా యానం ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, ఈ హౌస్ సాక్షిగా నేను ప్రతిదీ కూడా ప్రజలు అక్కడ రిప్రజెంట్ చేశాను. అక్కడ విన్న ప్రతి విషయాన్ని కూడా నేనే మాట్లాడాను, నేనే చేశాను చెప్పుకుని దానికి ఒక టీవీ ఛానల్, కొన్ని పేపర్లో ఇతనికి కొమ్ము కాస్తున్నాయంటే యానం ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తూ ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఒక అసెంబ్లీ ముగిసిన వెంటనే వచ్చి ప్రతి ఒక్కరికి మరి క్షుణ్ణంగా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఏవైతే ఉన్నాయి, ఏవైతే మనం కొన్ని కొత్తగా సాధించాం, ఏవైతే పెండింగ్లో ఉన్నాయి అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మీ ప్రతి ఒక్కరికి కూడా నేను ఎప్పుడు కూడా ఒక శాసనసభ్యుడిగా మీ అందరిలో, మీ ఇంట్లో బిడ్డగా మీకు అండగానే ఉంటాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.